నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండల కేంద్రంలో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీహర్రెడ్డి ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గిరిజనులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, అదేవిధంగా కోవూరు నియోజకవర్గానికి సంబంధించి కలియుగ దానకర్ణుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎన్ శేఖర్ రెడ్డి, నీటి సంఘాల అధ్యక్షులు కేతు వెంకటరమణారెడ్డి, కరకటి మల్లి, తువ్వర ప్రవీణ్, కోవూరు వెంకి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారికి ప్రీతి పాత్రమైనటువంటి ఎస్టీలకి ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రతి ఏటా కూడా ఎంతో ఉత్సాహంగా ఒక పక్క ఎన్టీ రామారావు గారు మనలో లేడని తెలిసినా ఆయన ఏ లోకంలో ఉన్నా మన అందరికీ కూడా గుండెల్లో ఉండేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఈరోజు ప్రవీణ్ మాట్లాడినా, నేను మాట్లాడినా శ్రీ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి భిక్ష. గతంలో 30 ఏళ్ల ముందు ఈ మండలానికి తెలుగు యువత అధ్యక్షుడిగా ప్రస్థానం నేను ప్రారంభించిన ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక బాధ్యతలు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నా, ప్రధాన కార్యదర్శిగా కల్చరల్ వింగ్లో 2 చేస్తున్నా. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి భిక్ష అని చెప్పక తప్పదు. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా, ఒక పేద కుటుంబంలో పుట్టినా, ఒక తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఇది సాధ్యం అని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటూ ఈరోజు మన శాసనసభ్యురాలు ప్రశాంతిరెడ్డి గారి సూచనల మేరకు పక్కన ఉన్నటువంటి కాలనీల గిరిజనులకి ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఉంది. ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఈ దుప్పట్ల కార్యక్రమంలో కూడా ప్రతి నాయకుడు, ప్రతి సర్పంచ్, ప్రతి అందరూ కూడా నిలబడి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేసి విజయవంతం చేయాలని చెప్పి మీరు అందరిని కూడా కోరుకుంటూ దీనికి సహకారం అందించినటువంటి ముంగమూరి శ్రీహర్రెడ్డి గారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కొడవలూరు మండలం హెడ్ క్వార్టర్లో ఈరోజు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా కొడవలూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ఒక్క తాటిపైకి వచ్చి ఈరోజు ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి ఈరోజు ఇక్కడ కొడవలూరు హెడ్ క్వార్టర్లో రాష్ట్ర కార్యదర్శి జీవీఎన్ శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకోవడం జరిగింది. మహానుభావుడు ఎంతోమంది నిరుపేదల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఈరోజు ₹2 కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజల్లో నిలిచిపోయిన వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా మహిళల్లో ఆస్తి హక్కు కల్పించిన వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. వారు ఏ విధంగా పేద ప్రజలకు పాటుపడ్డాడో అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ని ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ను ఒక అభివృద్ధి వైపు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు ఏ ఆశయాలతో ఈ పార్టీని స్థాపించాడో ఈరోజు సభ్యత్వాలు చూస్తే కోటి పైగా సభ్యత్వాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ పూర్తి చేసుకుందంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏ రోజైతే పార్టీ స్థాపించాడో అది ఒక కార్యకర్తల పునాది మీద ఈరోజు నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.